ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారబోతోంది. తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. ఇవాళ ఉదయం పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలో పర్యటించారు. మండలంలోని ముంపు లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని తహసీల్దార్ సిబ్బందికి సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి ప్రజల్ని తరలించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, కృష్ణా జిల్లాలో ప్రస్తుతం తుఫాన్ తీవ్రత ఎలా ఉంది? సుష్మా, కృష్ణా జిల్లాలో తుఫాను ఛాయలు మొదలైనాయి. ఉదయం 9 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది జిల్లాలో. దీంట్లో ఇక పునరావాస కేంద్రాలని అప్రమత్తం చేయాలని, జనాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు చేర్చాలనేటువంటి అభిప్రాయం అయితే బలంగా వస్తుంది. దానిలో భాగంగానే కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యటిస్తున్నారు. ఈ కృతివేణి మండలం తీవ్ర ప్రాంతం ఉంది. ఆ కృతివేణి మండలంలో వెళ్ళి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల గుర్తింపు, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని పెడన నియోజకవర్గంలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు చేర్చి పునరావాస కేంద్రాల్లో పెట్టాలని, ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే పునరావాస కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. సుష్మా, తుఫాను ప్రభావం అయితే కనుక కృష్ణా జిల్లాలో కాన వస్తుంది. సుష్మా, రైట్. అంటే వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ తీరం దాటేటప్పటికి బాగా అంటే వర్షపాతం దాదాపు ఎక్కువగానే ఉంటుంది అనేది. అది రేపు ఈ రోజు ఇలా అంటే ఇది నానుడి వానలాగా పడుతుంది. ఇప్పుడు ఇది రేపు తీరం దాటే సమయానికి అత్యధికంగా వర్షపాతాలు నమోదవుతాయని, అలాగే ఏదైతే ఉన్నాయి ఈదురుగాలు కూడా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వస్తాయనేది దాన్ని చెబుతున్నారు. సుష్మా, రైట్. అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించారు? వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికే దీని మీద ఒక అవగాహనకి వచ్చారు. అది అంచనా కూడా తయారైంది. మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం డివిజన్లోనే ఎక్కువగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఇటు బంటమిల్లి, కుర్తివెన్ను, తర్వాత దివిసీమలో నాగాయలంక, అవనగడ్డ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. దాంట్లో భాగంగానే కోడూరు మండలంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి అక్కడ దాదాపు 1000 మందిని ఆ తీర ప్రాంతాల నుంచి, లోతట్టు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆ సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఆ కేంద్రాలని అవనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఉదయం వెళ్ళి అవన్నీ పరిశీలించి వాటిని సందర్శించి ఆ బాధితులతో మాట్లాడి రావడం జరిగింది. కాబట్టి చర్యలు వేగవంతంగానే ఉన్నాయి. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి అశ్రద్ధ లేకుండా చేయాలని మంత్రి జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు ఇస్తున్నారు. అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, ఎవరికి ఎలాంటి కష్టము నష్టం వాటిల్లకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దాని ప్రకారంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. సుష్మా, కృష్ణారావు, అయితే లంక గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారా? లంక గ్రామాలకు సంబంధించి ఇటు తోట్లవల్లూరు, అది పామర్ నియోజకవర్గంలో, అటు తోట్లవల్లూరు నియోజకవర్గం మండలంతో పాటు తమిడి ముక్కల, ఇటు అవనగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలంలో ఈ గ్రామాలను గుర్తించారు. అక్కడ ప్రజలను తీసుకురావడానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారు అంటే వాళ్ళ ఇల్లు, పశువులు వీళ్ళు రావడానికి కొంత అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ గార్డు ఇచ్చారు. సరే, సాయంత్రానికి ఆ లంక గ్రామాలను ఖాళీ చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. సుష్మా, రైట్. కృష్ణారావు, రైతులకు సంబంధించి పంట పొలాలు ఈ వర్షాల వల్ల దెబ్బతింటే అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏమన్నారు దీనికి సంబంధించి? ఈ తుఫాను సంబంధించి ఇప్పటికే నష్టం పడేది, కానీ తర్వాత తదుపరి అయినా సరే నష్టం బారిన పడేది ఎక్కువ రైతాంగమే. ఈ ఖరీఫ్ లో భాగంగా కృష్ణా జిల్లాలో 1,50,000 హెక్టార్లు వరి పంట సాగు అవుతుంది. దీంట్లో ఆల్రెడీ ఒక 50,000 హెక్టార్లు వరి కోతకి సిద్ధంగా వచ్చి ఉంది. అదంతా కూడా ఆ పంట రెల్ల రాలిపోతుందని, పడిపోతే పంట నారిపోతుందని ఆందోళనలో రైతాంగం ఉన్నారు. మరి వ్యవసాయ అధికారులు అయితే కనుక ఈ 2 రోజులు 4 రోజులు కోతలు కొయ్యకుండా ఆగాలని చెప్పడంతో రైతులు వాటిని కొయ్యకుండా అడ్డుపెట్టారు. ఈ వర్షం కానీ, గాలులు కానీ ఏ స్థాయిలో ఉంటాయో తెలియక రైతాంగం మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నారు. మరి వాళ్ళని రైతులు అధికారులు అయితే సూచిస్తారు కోతలు కొయ్యొద్దని, కానీ పంటలు తర్వాత ఎలా దక్కించుకోవాలి,
ఈ ఆరుగాలం పండించిన పంట తప్పుతుందా లేదా, చేతికి వస్తుందా లేదా అనేటువంటి బెంగ భయం అయితే కనుక రైతాంగంలో కనిపిస్తుంది సుష్మా. అయితే ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ విషయంలో కలెక్టర్ అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రోడ్లు కానీ, లేకుంటే చెరువులకు కానీ, కాలువలకు కానీ, లేకుంటే విద్యుత్ స్తంభాలు పడిపోవడం కానీ, ఎక్కడ ఎలాంటి ప్రమాదం, చిన్న ప్రమాదం జరిగినా సరే వెంటనే అలర్ట్ అవ్వాలని, మరమ్మతులు చేయకపోయినా కానీ దానికి అంటే పరిస్థితిని బట్టి చేయడానికి అవకాశం లేకపోతే ప్రమాదాలు జరగకుండా మాత్రం నిలువరించాలనే ఉద్దేశంతో అయితే కనుక ఉన్నారు. దాంట్లో భాగంగానే కరెంట్ అనేది విద్యుత్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరినీ అలర్ట్ చేశారు. ఛార్జింగ్ లైట్లు, పొగొత్తులు వగైరా సదుపాయాలు సమకూర్చుకోవాలని 2 రోజుల నుంచి అధికారులు అప్రమత్తం చేస్తారు కాబట్టి ప్రజలు కూడా సంసిద్ధులై ఉన్నారు సుష్మా. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు. థ్యాంక్ యూ.